ఏళ్లుగా సాగుతున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ఫలితంగా మాదిగ ఉపకులాలకు న్యాయం చేసిన తొలి ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు ఎంఆర్పీఎస్ నేత పెద్దమాతరి బాబు పేర్కొన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని వారు స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 1990లో ప్రారంభమైన మాదిగ రిజర్వేషన్ ఉద్యమం అనేక అవమానాలను ఎదుర్కొని న్యాయ పోరాటంగా కొనసాగిందని, సామాజిక అసమానతలను ప్రశ్నించిందని వివరించారు. ప్రస్తుత ఎస్సీ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు 15 నుంచి 18% పెంచాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా రాజకీయ సంక్షేమ రంగాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ ప్రకారం అమలు జరగాలని విజ్ఞప్తి చేశారు. ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ కార్యదర్శిగా సుదీర్ఘ పోరాటం ఎస్సీ వర్గీకరణ వరకు మరి ఉద్యమంలో ఉన్నటువంటి చరిత్ర గల వాళ్ళము ఇక్కడ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ సుదీర్ఘ పోరాటాన్ని మరి ఫలించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఏబీసీ చేసి మరి సామాజిక న్యాయం కోసం ఆయన కృషి చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విద్యా ఉద్యోగ రంగాలలో మాత్రమే ఉంది కాబట్టి రాజకీయ సంక్షేమ రంగంలో కూడా జనాభా నిష్పత్తి ప్రకారం 59 కులాలకు సమన్యాయం జరిగే విధంగా వారి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.